హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ ఆదిత్య. నేను మీ తెలుగమ్మాయి భవాని. ముందుగా అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. నేనైతే కొంచెం బాగాలేదండి, అదేంటో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి నేను ఏమేమి ప్రసాదాలు చేసుకున్నాను అండ్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ 5కి లేచేసి ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను, బయట అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా ముగ్గేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు ముగ్గు అయితే సింపుల్గా వేసుకున్నాను అండ్ ఫెస్టివల్ అని చెప్పి మంచిగా కలర్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. ముందుగా అయితే మీతో అన్నాను కదా, నేను కొంచెం బాగాలేదని చెప్పి. అదేంటంటే ముందు రోజు నైట్ మా బాబుకి ఫీవర్ వచ్చిందనమాట. ఇంక ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుందామా లేదా అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ అన్నీ తెచ్చేసుకున్నాం కదా, చేసేసుకుందాంలే ఏం కాదు అని మా బావ అంటే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా బయట ముగ్గేయడం అయిపోయాక ఇంకా నేను తలకు స్నానం చేసేసి ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడైతే నేను ముందుగా అయితే బియ్యం పొయ్యి మీద పెట్టేశాను. పులిహోర కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రైస్ని. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ మిక్సీ కొట్టుకుంటున్నాను. అల్లమును పచ్చిమిరపకాయ కలిపి మిక్సీ కొట్టాను అనమాట. దాన్ని గారెపిండిలోకి మిక్స్ చేశాను అనమాట. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. మేమైతే జీలకర్ర యాడ్ చేసుకుంటాం గారెల్లో అయితే. ఆ తర్వాత అయితే పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని నూనె అయితే పోసేసాను. నూనె కాగే లోపల పిండి మంచిగా కలుపుకుందామని చెప్పేసి నూనె అయితే పోసేసాను అనమాట. నూనె కాగే లోపల ఇక్కడైతే నేను పిండి కలిపేసుకుంటున్నాను చూడండి, మంచిగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. నాకైతే గారెపిండి చేత్తో నూనెలో వేయడం అయితే రాదండి, నాకు కొంచెం భయం అనమాట. అలా నూనెలో అలా చేతితో వేస్తుంటే నాకు ఎక్కడ నా మీద పడుతుందో అని భయం. అందుకని నేను అస్సలు చేత్తో వేయను. చాలామంది అయితే చేత్తోనే గారెలు అలా నూనెలో వేసేస్తారు. నాకు కొంచెం భయం కదా, అందుకే నేను ఒక సింపుల్ టెక్నిక్ నేర్చుకున్నాను అనమాట. ఇది నా ఓన్ టెక్నిక్ ఏం కాదండి, ఇది కూడా యూట్యూబ్లో చూసిన టెక్నిక్ అనమాట. జల్లెడ తీసుకొని దాని మీద పిండి పెట్టేసి నూనెలో వేసేయడమే, సింపుల్ అనమాట ఇదైతే. నాకు మీలో ఎవరికైనా ఈ టెక్నిక్ తెలుసా? ఎప్పుడైనా ట్రై చేశారా? నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. లేకపోతే మీరు చేత్తోనే సింపుల్గా వేస్తారో కూడా కమెంట్ చేసేయండి. నేనైతే ఈ టెక్నిక్తో ఎప్పుడంటే అప్పుడు సింపుల్గా గారెలు అయితే వేసేసుకుంటాను అనమాట. ఏ భయం లేకుండా వేసుకుంటాను గారెలు అయితే నేను. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా గారెలు అయిపోయినాయి అని చెప్పి నూనెలో నుంచి తీసేసాను అనమాట. ఇంకో 2-3 వాయిలు వేసేసాను గారెలు అయితే నేను. మీరు ఎప్పుడైనా ఇలా సింపుల్గా గారెలు వేసుకున్నారా? నేనైతే ఏ ఫెస్టివల్ అయినా సరే ఫస్ట్ అయితే గారెలే వేస్తాను, తర్వాత పులిహోర చేస్తా, ఇంకా ఆ తర్వాత ఇంకేదైనా చేస్తా. కానీ గారెలు అయితే ఇంపార్టెంట్ అనమాట ఏ ఫెస్టివల్కి అయినా సరే మాకైతే. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయినాయి నా గారెలు అయితే. ఇంకా గారెలు అయ్యే లోపలైతే అన్నం అయితే అయిపోయింది. ఇంకా అన్నం తీసి పక్కన పెట్టేసి ఇంకా ఆ పొయ్యి మీదే పాలు పెట్టేశాను అనమాట పరవన్నం కోసం. మేమైతే అంత ఎక్కువగా పరవన్నం తిన్నాం, ఎక్కువ సేమియానే తింటాం అనమాట. ముందు రోజు సేమియా చేశానని చెప్పి ఇంకా ఫెస్టివల్ రోజు పరవన్నం చేశాను. ఇంకా గారెలు అయిపోగానే అదే పొయ్యి మీద ఇంకా నేను పప్పు విజిల్ పెట్టాను అనమాట. పచ్చనపప్పు పొద్దున్నే నానపెట్టుకున్నాను, అది విజిల్ పెట్టాను ఒక 5. ఈలోకి పాలు మరిగిపోయినాయి అని చెప్పి దాంట్లోకి పొద్దున్నే నానపెట్టుకున్న బియ్యం వేసేసాను. అదొకసారి కలిపేసాను. అన్నం మెత్తగా అయ్యేంత వరకు పాలల్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా అయినాక ఇంకా మనం బెల్లం యాడ్ చేసేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపడా బెల్లం వేసేసుకోండి, కొంచెం ఇలాచీ వేయండి టేస్ట్ కోసం. అంతే, మన పరవన్నం రెడీ అయిపోయినట్టే. దగ్గరికైతే రెడీ అయిపోతుంది మన పరవన్నం. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ పరవన్నం అయ్యే లోపల ఇంకా విజిల్ కూడా అయిపోయినాయి. ఇంకా విజిల్ తీసేసి ఇంకా కొంచెం లైట్గా స్మాష్ చేస్తున్నాను అనమాట పచ్చెనపప్పుని. ఇంకా దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకున్నా. ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఒక 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బెల్లం మొత్తం కరిగి 2 దగ్గరికి అయ్యేటట్టు కుక్ చేసుకోవాలన్నమాట. లైట్గా కింద అడుగంటుతున్నట్టు అవ్వాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఉండలు అవుతాయి అన్నమాట. పూర్ణాలు అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అయితే. ఇంకా అది చల్లారే లోపల నేను పులిహోర చేసుకుందామని చెప్పి ప్యాన్ పెట్టి శనగగుళ్ళు వేయించుకొని తాలింపు వేసుకొని చింతపండు పులిహోర చేస్తున్నాను అనమాట ఈరోజు అయితే. నేనైతే ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా చింతపండు పులిహోరే చేస్తాను, నిమ్మకాయ పులిహోర అంత ఎక్కువగా చేయను. మీరు ఫెస్టివల్స్ అప్పుడు ఏ పులిహోర చేస్తారు? చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర? నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఇంకా ఇంకో సైడ్ పొయ్యి మీదేమో ఇడ్లీ పెట్టాను అనమాట. మా బాబుకి బాగాలేదని చెప్పాను కదా, వాడికిను మా బావకి అని చెప్పి ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరూ తినేస్తున్నారు. ఇంకా నేనైతే పూర్ణాల కోసం అని చెప్పి నూనె పెట్టేశాను పొయ్యి మీద. నూనె కాలిందని చెప్పి ఇంకా పూర్ణాలు వేసేసాను అనమాట. ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా, అవి మంచిగా ఉండలు చేసేసుకొని అట్టుపిండిలో వేసుకొని నూనెలో వేసేయడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట.
మంచిగా కుక్ అవ్వాలి. అవైతే లోపల ఫస్ట్ బ్యాచ్ సరిగ్గా రాలేదండి. అందుకే అది తీయడం చూపించలేదు నేనైతే. తర్వాత మళ్ళీ లూజ్ అయిందని అట్టుపిండి కొంచెం బియ్యం పిండి మిక్స్ చేసేసుకొని పూర్ణాలేసేసుకున్నాను. అప్పుడు మంచిగా వచ్చాయన్నమాట పూర్ణాలైతే. ఎప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను గానీ మంచిగా వచ్చాయి పూర్ణాలు టేస్ట్ అయితే. అన్నిటికన్నా ఇదే బావుందనమాట. అన్నీ కొంచెం అటు ఇటు అయినాయి టేస్ట్‌లయితే. ఇంకా మన పులిహోర మిక్స్ కూడా రెడీ అయిపోయింది. పూర్ణాలు కూడా అయిపోయినాయన్నమాట. మరీ ఎక్కువ పూర్ణాలైతే నేను చేసుకోలేదు. ఫస్ట్ టైమ్ అని చెప్పి ఒక 15 వచ్చేటట్టు చేసుకున్నానన్నమాట పూర్ణాలు. ఇంకా పులిహోర మిక్స్ రెడీ అయిపోయింది కదా! ఇంకా అన్నంలో కలిపేసుకుందాం అని చెప్పి కలిపేసుకుంటున్నాను. పులిహోర మిక్స్ చేయడం అందరికీ బాగా వచ్చనుకుంటా కదా! నాకు కూడా బానే వచ్చులెండి. ప్రతి ఫ్రెండ్ గ్యాంగ్‌లో పులిహోర బాగా కలిపే ఫ్రెండ్స్ ఉంటారు. నాకైతే చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు అలా పులిహోర కలిపేవాళ్ళు. మీ ఫ్రెండ్ గ్యాంగ్‌లో గూడా అలా ఉంటే గనక నాకు వాళ్ళ నేమ్స్ కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో అలాగా. ఇంకా మన పులిహోర గూడా రెడీ అయిపోయింది. నేనైతే పులిహోర, పరవన్నం, పూర్ణాలు, గారెలు అయితే చేసుకున్నాను. అండ్ బెల్లం పానకం గూడా చేసుకున్నాననమాట. ఒక 5 ప్రసాదాలు చేసుకున్నాను. మీరెన్ని ప్రసాదాలు చేసుకున్నారు ఈరోజు పూజ కోసం? ఇందాక నేను పరవన్నంలోకి బాదం పప్పును, కిస్మిస్ యాడ్ చేయడం మర్చిపోయానండి. అందుకే లాస్ట్ మినిట్‌లో ఆ రెండిటిని ఫ్రై చేసుకొని పరవన్నంలోకి యాడ్ చేసేసుకున్నాను. ఇంతేనండి నేను సింపుల్‌గా చేసుకున్న ప్రసాదాల రెసిపీలైతే. మీరు ఏ రెసిపీస్ చేసుకున్నారో నాకైతే కన్ఫర్మ్‌గా కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా పూజా వీడియోలోకెళ్ళిపోదామా? ఇంక ముందు రోజు నైటే నేను అమ్మవారినైతే అలంకరించుకున్నాను. ఆ రోజుకి ఆ రోజు అంటే హడావుడయిపోతుందని చెప్పి ముందు రోజే అలంకరించుకున్నాను ఇలాగా. ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను ఇలా అలంకరించుకోవడం, అమ్మవారికి చీర కట్టి చేసుకోవడం. ఎప్పుడూ నేను కలశానికే చేసుకుంటాననమాట. ముందు అయితే అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. పెళ్ళైన తర్వాత నుంచి నేను చేసుకుంటున్నాననమాట వరలక్ష్మి వ్రతం అయితే. ఇది నా థర్డ్ వరలక్ష్మి వ్రతం. మధ్యలో ఒక వరలక్ష్మి వ్రతం మిస్ అయిందనమాట. మా బాబు పుట్టినాక వెంటనే ఇంకా చేయలేం కదా! అందుకని ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదనమాట. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ కథ చదవడం నాకు అంతగా రాదండి. అందుకే నేను టీవీలో పెట్టుకొని అక్కడ చెప్తున్నట్టు చేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాననమాట. చాలామంది అయితే చదువుతూ చేస్తారు కదా! నేనైతే టీవీలో పెట్టుకొని వింటూ చేశాననమాట పూజ అంతా అయితే. నాకు వచ్చినట్టు నేనైతే పూజ చేసుకున్నానండి. మరి నాకు అన్నీ తెలీదు. నాకు ఎలా తెలుసో అలా అయితే పూజ చేసేసుకున్నాను సింపుల్‌గా అయితే. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారండి? మంచిగా చేసుకున్నారా? మేమైతే ప్రతి ఇయరు బంగారపుది లక్ష్మీదేవి రూపైతే పెట్టుకుంటామనమాట వరలక్ష్మి వ్రతం రోజు. అమ్మ వాళ్ళు అలాగే చేసుకుంటారు. అత్తమ్మ వాళ్ళు గూడా అలాగే చేసుకుంటారనమాట. ఈ ఇయర్ నేనైతే వెండిది గూడా లక్ష్మీదేవిది విగ్రహం అయితే తీసుకున్నాననమాట. అది గూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను మంచిగా. మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు కాసు గాని, రూపు గాని పెట్టుకొని పూజ చేసుకుంటారా? నాకైతే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి అయితే చెప్పండి. పూజలో ఎక్కడ మా ఆదిత్య గాని, మా బావ గాని కనిపించరండి. ఎందుకంటే మా ఆదిత్యకి బాలేదు కదా! మా బావ వాడిని చూసుకుంటూ కూర్చున్నాడనమాట. ఇంక నేను ఒక్కదాన్నే పూజ అంతా చేసేసుకున్నాను. యూట్యూబ్‌లో కథ వీడియో పెట్టుకొని వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా చేసుకుంటూ ఉన్నానండి. నాకైతే అన్నీ తెలీదనమాట. నేను ఎక్కడైనా సరే తప్పు చేసుంటే మాత్రం తప్పు పట్టకండి. మా అమ్మ ఎలా చేసేదో గుర్తుపెట్టుకొని అలా చేస్తున్నాననమాట వరలక్ష్మి వ్రతం అయితే. మా అమ్మవారు ఎలా ఉన్నారో గూడా కమెంట్ చేసేయండి. ముందు రోజు నైటే అమ్మవారిని రెడీ చేసుకున్నాను అన్నాను కదా! ఆ ముందు రోజైతే నేను చీరలు అలా కట్టి, ఇలా కట్టి చీరలు మార్చి, మార్చి కట్టానండి. చాలా కష్టపడ్డాననమాట. ఫైనల్‌గా అయితే ఆ రోజైతే నాకైతే అమ్మవారు నచ్చారు. మీకెలా అనిపించిందో నాకు చెప్పండి. ప్రతి ఇయర్ నేనైతే మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ననమాట. అమ్మ ప్రసాదాలు చేస్తూ ఉంటే నేను పూజ దగ్గర అంతా రెడీ చేసి ఉంచేదాన్ని ప్రసాదాలు అయ్యే లోపల. అమ్మ ప్రసాదాలు అయిపోగానే ఇంకా పూజ చేసుకునేదనమాట. ఈ ఇయర్ అయితే అలాగ అవ్వలేదు అమ్మకి. అమ్మ ప్రసాదాలు చేసుకొని పూజ దగ్గర రెడీ చేసుకునేపాటికి కష్టమైందని నిన్న ఫోన్ చేసి చెప్తూ ఉందనమాట. "నువ్వు ఉన్నప్పుడు బాగుందే, ఇప్పుడు నాకు చాలా కష్టమైంది" అని చెప్పిందనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర కట్టేసుకొని, పూజ చేసేసుకొని, ఇంకా వాయినాలకు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినాలు తీసుకొనొచ్చాను. మా ఇంటికి కూడా ఒక 5గురిని వాయినాలకు పిలిచాను. నాకిక్కడ బెంగుళూరులో ఎక్కువ తెలీదనమాట. మా బిల్డింగ్‌లో వాళ్ళ వరకే తెలుసు. ఇంకా వాళ్ళనే పిలిచి వాయినాలిచ్చి పంపించాననమాట. ఇంకా వీడియో అసలు తీయడం కుదరలేదండి. ఈవినింగ్ అయితే హడావుడయిపోయింది. నేనైతే ఇలా సింపుల్‌గా వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే అయితే మా ఆదిత్య సెకండ్ బర్త్‌డే అనమాట. ఇంకా ముందు రోజు నైట్ 12 ఏఎంకి కేక్ కటింగ్ చేపిస్తాం కదా! ఇంకా కేక్ కటింగ్ చేపిచ్చేసి వాడిని పడుకోబెట్టి నేను సదురుకొని పడుకునేపాటికి 1 అయిపోయిందండి. ఇంతేనండి ఈ వీడియో వరకైతే. మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని మంచిగా చేసుకున్నారా? నేనైతే మంచిగా చేసుకున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.